సజీవుడు మన రక్షకుడు, ఆత్మస్వరూపైనటువంటి వాడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి, త్వరలో తిరిగి రానయున్న యేసు క్రీస్తు నామములో మనకందరికి ఆయన కృపా కనికరము సమాధానము కలుగునుగాక. 36వ కీర్తనను మనము ధ్యానము చేయుచున్నాము. 36వ కీర్తన 4వ వచనంలో, వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. భక్తిహీనులను గూర్చినటువంటి విషయాలు, 3 విషయాలు ఈ యొక్క వచనములో మనము చూస్తున్నాము. ఆ 3 విషయాలు నాలో ఉన్నాయా లేదా అని వాక్యపు వెలుగులో మనము పరిశీలించుకోవాలి. మొదటి విషయము, వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. మంచము మీద అన్నటువంటిది ఇక్కడ ఒక అలంకారముగా వ్రాయబడినటువంటి మాట. దాని యొక్క ఉద్దేశము, మంచము మీద అనగా రాత్రిపూట. మంచము అంటే పడుకునుట, పడుకునే సమయము రాత్రి. వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. మంచము మీద అనే దానికి ఇంకొక అర్థము ఏమిటంటే, డిటాచ్డ్ ఫ్రమ్ ఆల్ అదర్ వరల్డ్లీ అఫైర్స్. అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రిపూట ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పాప యోచనను యోచించును. ఆ టైంలో మనకు ఎక్కువగా పనులు ఉండవు. రాత్రిపూట ప్రజలకు దూరంగా ఉంటాము. కాబట్టి మనకు ఆలోచన అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన. అలసిపోయి ఉంటాము పొద్దునుంచి సాయంకాలం వరకు, ప్రజలతో మాట్లాడుతుంటాము. అప్పుడు మన మైండ్ ట్యూన్ అవుతుంది. మనం ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మన మైండ్ ఏ విధంగా ఆలోచన చేస్తాము, ఏ విధంగా మనము పనులు చేస్తాము, మనం ట్యూన్ అయిపోతుంది. ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మైండ్కి ఇంకొక రకమైనటువంటి యోచనలు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. భక్తిహీనులకు ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే పాప యోచనలు. రాత్రిపూట పాప యోచనలు, మంచము మీద ఉన్నప్పుడు రాత్రిపూట పాప యోచనలు. వెన్ సన్ సెట్స్ సిన్ రైజెస్. ఎప్పుడైతే రాత్రి అవుతుంటుందో కొంతమందికి, వారి రాత్రి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రి కొరకు, పాప కార్యములు చేయుట కొరకు, పాప కార్యములు చేయుటకు మునుపు దాని గురించి ప్రణాళిక రచించుట కొరకు వారు రాత్రిని ఎన్నుకుంటారు, చీకటిని ఎన్నుకుంటారు. భక్తిహీనులు ఆ విధముగా ఉంటారు. ఇదే కీర్తనకారుడు తన 4వ అధ్యాయములో 4వ వచనములో చూడండి. 4వ అధ్యాయము, భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. పడకల మీద ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రికాల సమయంలో చాలా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలామంది చెప్తుంటారు, నాకు నిద్ర రావడం లేదు పాస్టర్ గారు, ప్రార్థించండి అని చెప్తూ ఉంటారు. ఇక ఎన్నో విషయాలు, గతములో జరిగినటువంటి సంఘటనలు వాళ్ళ మనసుకు వస్తాయి. మనసుకొచ్చి ఆ మనసును అవి ఛేదిస్తూ ఉంటాయి.
ఇబ్బంది పెడుతుంటాయి. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. రాత్రిపూట మంచం మీద ఉన్నప్పుడు భయము నొంది పాపము చేయకుడి. మంచము మీద ఉన్నప్పుడు రాత్రి పూట అన్ని విషయాలు, అనేక రకరకాల విషయాలు, ఏదైనా ఒక విపత్తు జరిగి ఉంటుంది, అదే గుర్తుకొస్తూ ఉంటుంది. అదే గుర్తుకొస్తుంటుంది. చూడండి, సాధారణంగా ఆరోగ్యరీత్యా నిద్ర రాకపోవడము ఒక ఎత్తు. రెండవది, గతించినటువంటి కాలములో జరిగిన అనేక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మనకు వచ్చుట. మూడవది, పగలంతా ఊరికనే ఉన్నాము, ఇప్పుడు రాత్రిపూట ఏం చేద్దాము? రాత్రిపూట ఎవరు ఉండరు, మనం ఒంటరిగా ఉంటాము. రహస్యముగా చేసే పనులు అప్పుడు చేసే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పరిష్కారం ఉంది. ఏంటి అంటే, మీ హృదయములలో ధ్యానము చేసుకొనండి. వ్యక్తిగతంగా నేను ఒక చిన్న ఎక్సర్సైజ్, తలంపులు అందరికీ వస్తాయి. తలంపులను మనము, క్రియలను, మనుషులను రానీయకుండా చేయవచ్చు కానీ, మనుషులను రానీయకుండా చేయొచ్చు కానీ, తలంపులను మాత్రం మనం చాలా కష్టం. అయితే వ్యక్తిగతంగా ఆ టైంలో వచ్చిన వెంబడే ఫస్ట్ తలంపు రేంజ్ ఆఫ్ పాప తలంపులు ఇట్ హాస్ రేంజ్ అన్నమాట. అంటే మొట్టమొదటగా చిన్నది స్టార్ట్ అవుతుంది. ఇక దాని గురించి ఊహించుకొని అది పెద్దగా అవుతుంటుంది. పెద్దగా అయ్యి దాని రిజల్ట్ ఇక రేపు పొద్దున్న లేచిన వెంబడే ఇది నేను చేయాలన్నా ఉంటుంది. దాని రిజల్ట్ మనల్ని ఇంకా కృంగదీసి ఏడ్చేటంతగా చేస్తుంది. ఏడ్చేస్తాం. ఎక్కువ అది ఏమంటారు, ఊహలకు వచ్చేస్తాయి ఆ తలంపులు. ఆ రహస్యంగా ఒంటరిగా ఉన్నాము కాబట్టి మన తలంపులలో మనం చెడు కార్యాలు చేయడానికి ఒకటి బేస్ ఏర్పడుతుంది. దాని రిజల్ట్స్ ఇవన్నీ బాగా మనం అన్ని ఆలోచించి ఒక దాన్ని మనం పెట్టుకుంటాం పాపక్రియలు చేయటంలో. అయితే ఎక్సర్సైజ్ ఏంటంటే, ఆ టైంలో స్టార్టింగ్ పాయింట్లోనే ఏదైనా ఒక చెడు తలంపు కానీ, దుఃఖ పెట్టేది కానీ, బాధ పెట్టేది కానీ, భయము పుట్టించేది కానీ, పాపము చేసేది కానీ వచ్చిన వెంబడే, ప్రభా, పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయము, దేవా ఈ తలంపుల నుంచి నన్ను దూరపరచు, ఇది చెడ్డ చెడ్డ తలంపు వస్తున్నది ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, నువ్వు పరిశుద్ధుడవు ప్రభా. పరలోకాన్ని మనం ఊహించుకొని, నువ్వు సింహాసనాసీనుడవు ప్రభా, నీ చుట్టూ 4 జీవులు ఉన్నారు ప్రభా, నీవు 24 మంది పెద్దలతో నాయన స్తుతింపబడుచున్నావు ప్రభా, నీ కార్యములు గొప్పవి అని ధ్యానం చేసుకుంటూ, ఆ పరలోకపు మహిమను మనము తలుచుకుంటూ యేసు నామ స్మరణ చేస్తూ ఉంటే, నా విషయంలో అవి తప్పిపోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రిపూట మీరు పడకల మీద ఉన్నప్పుడు భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. కీప్ మెడిటేటింగ్ అపాన్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద హెవెన్లీ అబోర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆ విధంగా మనము ధ్యానము చేసుకుంటూ ఉండవలెను. యూదా పత్రికలో చివరి ప్రకటన గ్రంథమునకు ముందున్నటువంటి పత్రికలో 11వ 16వ వచనము,
వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారై ఉన్నారు. తమ అంటే తమ గతములో ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఆ వ్యక్తి ఇట్లా ప్రవర్తించాడు, ఎందుకు ఆమె మా బంధువులు ఇట్లా ప్రవర్తించారు అని నిందించుట ప్రారంభమైతే రాత్రి. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించుట. వీళ్ళు కూడా భక్తిహీనులే. యూదా పత్రికలో ఉన్నటువంటి వారు కూడా భక్తిహీనులే. కాబట్టి ఈ చీకటి సమయంలో, చీకటి క్రియలలో, చీకటి సమయములలో మనం ధ్యానము చేసుకొని, ప్రభువును ధ్యానం చేసుకొని, ప్రభు కార్యములను ధ్యానం చేసుకొని, ఇంకా ఇంకొక బ్లెస్సింగ్ ఏంటంటే రాత్రిపూట బోర్ కొడుతుంది, కొంతమందికి నిద్ర రాదు. కొంతమందికి ఒక మంచి ఆశీర్వాదం ఏంటంటే వాక్యాన్ని పెట్టుకుంటారు ఫోన్లో. వాక్యాన్ని పెట్టుకొని వింటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం అలాగా జరుగుతూనే ఉంటుంది, నిద్ర వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ స్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తే ఎంత మేలో. కాబట్టి రాత్రిపూట ఇది నేను భౌతికమైనటువంటి రాత్రి గురించి మీకు ఒక కోణములో చెప్పుచున్నాను. ఆత్మ సంబంధమైనటువంటి చీకటి కూడా ఒకటి ఉన్నది. అది రకరకాలుగా వాక్యపులో మనం చూడవచ్చు. చూడండి 6వ అధ్యాయము మత్తయి సువార్త 22వ వచనంలో. ఇప్పుడు ఈ చీకటి, ఈ రాత్రి గురించి 22వ వచనంలో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే గొప్పది అన్నటువంటి పదానికి గ్రేట్. గ్రేట్ అంటే ఇక్కడ పాజిటివ్గా కాదు, నెగటివ్గా చాలా గ్రేట్. సరే, ఇప్పుడు మనలోనికి చీకటి ఎలాగూ ప్రవేశిస్తుంది భౌతికముగా అంటే కన్ను ద్వారా మనలో చీకటి ప్రవేశిస్తుంది. కన్ను ద్వారా చీకటి ప్రవేశిస్తుంది. కాబట్టి కన్ను తేటగా ఉంచుకొనుట. కన్ను ఎందుకంటే కన్నుల ద్వారా మనము అనేకులను చూస్తాము, అనేక విషయాలను మనం చూస్తాము. డిజిటల్గా చూస్తాము, ప్రత్యక్షంగా చూస్తాము. ఈ కన్ను ద్వారా ఎంత చీకటి ప్రవేశిస్తుందో. కన్ను తేటగా లేకపోతే, ఈ మధ్య కాలంలో నేను ఒక ఒరిజినల్ మెననైట్స్ అన్నటువంటి వారిని ఒక వీడియో చూస్తున్నప్పుడు, వారు ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో సపరేట్గా ప్రజలకు దూరంగా వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీగా వారు జీవిస్తున్నారు. అయితే వారు ఫోన్ అన్నటువంటిది సైతాను నుండి వచ్చింది అని ఇప్పటికి కూడా నమ్ముతారండి వారు. ఫోన్, టీవీ, ఇంటర్నెట్ వారు వాడరు. ఆ గుంపులో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా వాడరు. దాంతో భాగంగా ఇంకా అనేక చాలా విషయాలలో వారు ఈవెన్ ఎలక్ట్రిసిటీ కూడా వాడరంట. ప్లస్ మేకప్ వేసుకోరంట. సాధారణంగా వాళ్ళే పంటలు పండించుకొని, వాళ్ళే కొన్ని పనులు చేసుకొని, వాళ్ళే అంటే వాళ్ళ అంతా కూడా వాక్యానుసారముగా పరిశుద్ధముగా ఉండాలి. కన్ను తేటగా ఉండాలి. కన్ను తేటగా ఉండాలి. ఈ కనులు తేటగా ఉండాలంటే అది ప్రభువు ఆత్మకే సాధ్యము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుకున్నటువంటి కన్నులు, ఆయన మనుషులను చూస్తే కనికరపడెను. తప్పిపోయిన గొర్రెలను చూస్తే కనికరపడెను. కనికరపడేటటువంటి కన్నులు. అదే సమయంలో తెలిసి
తెలిసి తెలిసి వాక్యం తెలిసి దేవుడు తెలిసి తప్పిపోతున్నటువంటి వారు, అనేకులను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నటువంటి వారిని చూచినప్పుడు ఆయన కోపం కూడా వచ్చి ఉన్నది. కన్నులు పవిత్రముగా ఉంటే మన దేహమంతయు వెలుగుమయమై ఉండును. కాబట్టి భక్తిహీనులు చీకటి విషయంలో, పాపముల విషయంలో, చీకటి కార్యములు చేయకుండా జాగ్రత్త పడ ఆ, మనము జాగ్రత్త పడాలి. చూడండి, యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో యేసుక్రీస్తుని పట్టించడములో 2వ వచనం నుండి, యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. దివిటీలు, ఎప్పుడు దివిటీలు అవసరము? రాత్రిపూట. రాత్రి అంతకుముందు మనం చూసాము, యూదా యేసుక్రీస్తుని ఎప్పుడు పట్టుకొనవలననో సమయము కొరకు ఎదురు చూచుచుండని. ఏ సమయంలో అయితే కరెక్ట్గా ఈ పాప కార్యం చేయడానికి ఏ టైం అయితే సరిపోతుంది అంటే రాత్రిపూట. రాత్రిపూట రాత్రి అనేక ప్రపంచములో అనేక పాప కార్యములు జరిగే సమయం ఏంటంటే చీకటి. మనుషులు లేని టైంలో. మనుషులందరూ ఉన్నారనుకోండి, మన చుట్టూ మనుషులందరూ ఉన్నారనుకోండి, పాప క్రియలు చేయటం చాలా తక్కువ అయిపోతాయి. అందుకనే మనం ఇక్కడ దేన్ని ప్రోత్సహిస్తున్నామంటే సహవాసాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఒంటరిగా ఉండకండి, రండి, చర్చికి రండి, కలవండి, మంచి ఆత్మీయ స్నేహాన్ని పెంచుకోండి, కలిసి ఉండండి, కలిసి వెళ్ళండి, మనుషులను పక్కన పెట్టుకోండి. ఎప్పుడు ఒంటరిగా ఉండకండి. ఒంటరిగా ఉంటే చీకటి కార్యములు పెరిగిపోతాయి. ఇక్కడ యూదా యేసుక్రీస్తుని పట్టించడానికి ఎంచుకున్నటువంటి సమయము రాత్రి. 13వ అధ్యాయము రోమపత్రికలో 13వ అధ్యాయము రోమపత్రికలో చివరి వచనాలను మనం చూద్దాము. 12వ వచనము. పదకొండు నుంచి చదువుతున్నాను. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము. సంఘానికి, విశ్వాసులకు అంధకార క్రియలను, చీకటి క్రియలను విసర్జించి సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము. అంధకార క్రియలు ఎలాగుంటాయి? చీకటి క్రియలు ఎలాగుంటాయి? కింది వచనంలో 13వ వచనంలో, అల్లరితో కూడిన ఆటపాటలు అయినను, మత్తు అయినను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ మధ్య కాలంలో క్రైస్తవ సహవాసాలలో ఇది ఎక్కువగా మనకు
పెరుగుతుంది. కాలం గడిచిన కొలది అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఆరాధన పేరట ఆరాధన పేరట అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. అది లోకంలో ఉంది కదా. లోకంలో ఎంత శబ్దము చేస్తే ఎంత శబ్దం చేస్తే అంత ఆనందం. ఎంత అల్లరి అరుస్తే ఎంత అరుస్తే అంత గొప్ప ఆరాధన అని. గట్టిగా కేకలు వేయండి, గట్టిగా పలకండి అని. అది అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. అది క్రైస్తవ సంఘానికి సరిపోయినటువంటిది కాదు. అది చీకటి కార్యం. అది భక్తిహీనులు చేసేటటువంటి కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. గట్టిగా ఆరాధించడం తప్పు కాదు. మౌనంగా ఆరాధించడం తప్పు కాదు. చప్పట్లు కొట్టుట తప్పు కాదు. వాయిద్యాలు వాయించుట తప్పు కాదు. కానీ రిజల్ట్ ఏంటి మొత్తానికి అంటే, ప్రభువును హృదయపూర్వకముగా అర్థం చేసుకొని హృదయపూర్వకముగా ప్రభు వైపు చూస్తూ ఆరాధన చేయకుండా చేసేటువంటివన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలే. నాకు పాట అర్థం కాకుండా ఉండడానికి కారణం ఎవరు అంటే ఈ శబ్దాలే. ఈ శబ్దాలు, ఆ పాట వినపడదు. పాటలో ఉన్నటువంటి అర్థం ఎవరికి అవసరం లేదు. పాట పాడాలంటే పాడాలి. పాట పాడాలంటే పాడాలి అన్నటువంటి అన్ని కూడా అల్లరితో కూడిన ఆటపాటలే. అందుకని ప్రభువు, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థముగా, మీనింగ్లెస్ సాంగ్స్. అవి కూడా చీకటి క్రియలే. మనం అనుకుంటున్నాము దట్ ఆర్ వర్షిప్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ద లార్డ్ అని. దేవునికి ఆరోపించుచున్నాము మా యొక్క ఆరాధన అనుకుంటున్నాము. కానీ ప్రభు స్పష్టంగా చెప్పాడు, మనుషులు కల్పించిన పద్ధతులను మీరు దైవోపదేశములుగా బోధిస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు. మత్తు అంటే రకరకాలైనటువంటి ఆల్కహాల్ తీసుకోవడం, చీకటి క్రియలు. అప్పుడే కదా పొద్దునంతా పనిచేసి వచ్చి రాత్రిపూట మనకు వేరే వేరే కారణాల చేత ఒళ్ళు నొప్పులు పోవాలంటే అద్దాగాలి ఇద్దాగాలి, కొంచెము బాధగా ఉంది. కొన్ని కుటుంబాలలో నా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి, అది మర్చిపోవాలంటే మత్తుతో నింపబడాలి అని. లోకంలో ఎట్లా ఉంది? ఇప్పుడు లోకం గురించి మన అంశం కాదు. లోకంలో రకరకాల మత్తు కార్యములు ఉన్నాయి. మత్తుతో నింపబడము. మనం క్రైస్తవులముగా ఇటు చీకటి క్రియలు, కామ విలాసములు. కామ విలాసములు అంటే చీకటి క్రియలు ఏంటంటే, కామ విలాసములు అంటే అర్థం ఏంటంటే, certain functions, celebrations which lures people to be filled with the lust. అంటే వాళ్ళు ఆ ఫంక్షన్లలో వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కామాన్ని రేపేటటువంటి గ్యాదరింగ్స్. అంతే, కామాన్ని రేపేటటువంటి గ్యాదరింగ్స్. ఇది కూడా అక్కడక్కడ క్రైస్తవ లోకంలో హద్దు లేకుండా, అసలు మనం క్రైస్తవులము, మన డ్రెస్సింగ్ ఆల్సో మ్యాటర్స్ అన్న తలంపు లేకుండా వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సులు ఇతరులకు ఎంత ఆటంకంగా ఉంటాయో, అది మగవారు కానీ
ఆడవారు కానీ. దాన్ని చీకటి క్రియలు అంటున్నాం. దాన్నే చీకటి క్రియలు, పాప క్రియలు, భక్తిహీనులు చేసేటటువంటి విషయాలు. మీరు మానుకోండి అది కాదు సూత్రం ఇక్కడ. మీరు చేయకండి అది కాదు సూత్రం. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? నేను డ్రెస్సులు వేసుకోను కానీ అటువంటి వాళ్ళని వేసుకోవడానికి చూడ్డానికి వెళ్తా. నేనైతే చక్కగా ఉంటాను, కానీ అట్లా ఫంక్షన్స్ ఉంటే ఎన్ని రకరకాల ప్రజలు వస్తారు. కామ విలాసములు, తినడము, తాగడము, ఇక వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ మేకప్లు. మేకప్ తప్పు, నేను మేకప్ గురించి మాట్లాడడం లేదు. ఏ విషయము కామానికి దారితీస్తుంది, అది పాయింట్. ఏ విషయం కామానికి దారితీస్తుంది? ఒళ్ళును కప్పుకోవడానికి బట్టలు కావాలి, లేదా ప్రత్యేక కార్యక్రమములలో క్రొత్త దుస్తులు ధరించాలి. మంచిది, యాక్సెప్టెడ్. ఇక దానికి మించినటువంటివి అన్నీ కూడా ఒకదానికొకటి లింక్, కామ విలాసములకు దారితీస్తాయి. పోకిరి చేష్టలు, ఇవన్నీ చీకటి క్రియలు. కలహము, మత్సరము. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మంచి ఆయుధము, సూత్రము 14 వచనం. ఎప్పుడు నేను చెప్పేటటువంటి మాటకు ఇదే కారణం. రోమపత్రిక 13:14. రోమపత్రిక 13:14. 13వ అధ్యాయం 14 వచనం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఏ బట్టలు వేసుకుందాము? యేసుక్రీస్తుని ఏ బట్టలను వేసుకోనండి, ఏ బట్టలన్నా వేసుకోండి, యేసుక్రీస్తుని ధరించుకున్నట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని చూస్తే ఎవరికైనా చెడ్డ తలంపు వస్తుందండి? అట్లా ఉండాలి మన డ్రెస్సింగ్. ఏవైనా వేసుకోండి. క్రీస్తు ఏమంటున్నాడు? క్రీస్తు ఏమంటున్నాడు? నేను నా బట్టలు, నేను నా దుస్తులు నా ఇష్టం. మా కల్చర్ ఇదే అండి. కల్చర్ కెన్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్, కానీ అట్ ద సేమ్ టైం అబవ్ ఆల్ కల్చర్స్ క్రైస్ట్ ఈజ్ అబవ్ ద కల్చర్. క్రైస్ట్ ఈజ్ అబవ్ ది కల్చర్. క్రీస్తుని ఫస్ట్ పెట్టుకోండి, తర్వాత యు రెస్పెక్ట్ యువర్ కల్చర్. క్రీస్తుని కలిగి ఉండండి, మీకు ఇష్టమైన దుస్తులు వేసుకోనండి. క్రీస్తుని కలిగి ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ స్టాండర్డ్ దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తును ధరించుకోనండి. భక్తిహీనులు వారు మంచం మీద ఉన్నప్పుడు, అనగా చీకటిలో పాపక్రియలు చేస్తారు. మనము అలాగూ ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలు నాలో మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.